సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి. ఇప్పుడు మరొక అత్యంత ప్రధానాంశంలోకి, ముఖ్యాంశంలోకి నమస్కారం. నిన్న అమరవీరుల స్తూపం నుండి ప్రారంభమైనటువంటి ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నటువంటి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సీమ శ్రీనన్న గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతిరెడ్డి అక్క గారు, ముఖ్య సలహాదారు ఆనందన్న గారు, మరియు అన్నగారు కరీంనగర్ చైర్మన్ అన్నగారికి, అందరికీ వివిధ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ 33 జిల్లాల నుంచి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కళాకారులు, మిత్రులు, ఉద్యమకారులు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మిత్రులారా, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనేది గత 6 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి మనందరి ఆత్మగౌరవం గురించి, మన యొక్క సంక్షేమం గురించి పాటుపడుతూ ఉంది. లాస్ట్ నెల 27వ తారీఖు నాడు హరిహర కళాభవన్లో మనం పెద్ద పెట్టున రాష్ట్ర స్థాయి మీటింగ్ ఏర్పాటు చేసుకొని 33 జిల్లాలలో యాత్రలు కంప్లీట్ చేసుకొని పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల యాత్రలో మన ఉద్యమకారుల ఫోరం యొక్క చైతన్యం, స్ఫూర్తి ఏందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం జరిగింది. మిత్రులారా, ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి హామీలలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినటువంటి 250 గజాల స్థలం అయితేనేమి, అదేవిధంగా జార్ఖండ్ తరహాలో మనకి ఇస్తానన్నటువంటి 25,000 పెన్షన్ సౌకర్యాన్ని కల్పించాలని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని ఉద్యమకారులను గుర్తించడానికి ప్రత్యేక కమిటీ వేయాలని మన సీన నేతృత్వంలో 33 జిల్లాల యాత్రను కంప్లీట్ చేసుకొని ఇవాళ మహాపాదయాత్రతోటి ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిమండలికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఎమ్మెల్యేలకు ఇంటెలిజెన్స్ రిపోర్టు ఈ యొక్క మహాపాదయాత్ర ద్వారా వెళ్ళింది అనేటటువంటి విషయాన్ని ముఖ్యంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మన యొక్క స్ఫూర్తి, మన గత 10 సంవత్సరాలుగా మనం అన్యాయానికి గురైపోయినాం, మనల్ని పట్టించుకున్నటువంటి నాదులు లేడు. కాబట్టి మిత్రులారా, మరొకసారి మనకు ఇచ్చినటువంటి హామీల కోసం మనం పోరాటం చేద్దాం. డాక్టర్ సీనన్న నేతృత్వంలో మనం ఎన్ని త్యాగాలు చేయడానికి, ఇప్పటికే త్యాగాలు చేసి అలిసిపోయి నష్టపోయి ఆర్థికంగా, రాజకీయంగా అనేక నష్టాలు పాలై ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మన యొక్క గుర్తించి రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మనకి ఇస్తానన్నటువంటి హామీలను నెరవేరుస్తారనేటటువంటి ఆశయంతో, సంకల్పంతో మేము ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా మరొకసారి ఆల్రెడీ మన మంత్రివర్యులు మన పొన్నం ప్రభాకర్ గారు, అన్నయ్య గారు కూడా మన యొక్క ఫోరంలో సభ్యత్వం తీసుకున్నారంటే మన యొక్క ఫోరం యొక్క ఔన్నత్యం, గొప్పతనం, మన యొక్క ఆత్మగౌరవం ఎంత ఉన్నదో ఒక్కసారి గుర్తుంచుకోవాలని మీరందరూ కూడా డాక్టర్ సీనన్న ఆధ్వర్యంలో మనం ఏ పిలిపించినా కూడా రాష్ట్రంలో ఒకవేళ కనుక డిసెంబర్ సోనియా గాంధీ తల్లి గారి, అంటే మన సోనియా తల్లి రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి గారి డిసెంబర్ 10 నాడు బర్త్డే ఉంది. ఆ రోజు కనుక మనం తీపి కబురు వింటామని ఆశిస్తున్నాం. ఒకవేళ కనుక ఇదే కనుక జరగకపోతే మరొకసారి ఉద్యమానికి సిద్ధంగా ఉండాలి. జిల్లా స్థాయిలో సదస్సులు పెడదాం, పాదయాత్రలు పెడదాం, మరొకసారి ఉద్యమం అంటే ఏందో రుచి చూపిద్దామని. జై తెలంగాణ. నందగిరి రజనీకాంత్, అడ్వకేట్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్నగారు.